నీ ఇంటిని, నీ హృదయాన్ని వాక్యంతో నింపుకో, ప్రార్థనతో నింపుకో, ఆత్మీయతతో నింపుకో. వీటితో నువ్వు నింపుకోకపోతే, నీ హృదయాన్ని నింపుకోకపోతే సాతాను వచ్చి నీ హృదయంలో సింహాసనం వేసుకొని కూర్చుంటాడు. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రపరుచుకో. నీ హృదయంలోనికి సాతాను ఆలోచనలు, సాతాను తలపులను రానివ్వకు. సాతాను ఆలోచనలు, సాతాను తలపులను నీ జీవితంలోనికి రానివ్వకు. దేవుని వాక్యం చెప్తుంది, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము. ఎందుకంటే నీ హృదయంలో నుండి జీవజల దారులు ఉపికి పారుతాయి. కాబట్టి నీ హృదయాన్ని దేంతో నింపుతున్నావు? అమ్మా, నీ హృదయాన్ని దేంతో నింపుతున్నావు? సహోదరుడా, నీ హృదయాన్ని దేంతో నింపుతున్నావు? సహోదరు, నీ హృదయాన్ని దేనితో నింపుకుంటున్నారు? వాక్యంతో నింపుకుంటున్నారా? ప్రార్థనతో నింపుకుంటున్నారా? విశ్వాసంతో నింపుకుంటున్నారా? దేంతో నింపబడుతున్నామ్మా? దేంతో నింపుకుంటే అదే బయటకు వస్తుంది. దేంతో నింపబడితే అదే బయటకు వస్తుంది. నువ్వు విశ్వాసంతో నింపబడితే విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడతావు. నువ్వు ప్రార్థనతో నింపబడితే దేనినైనా చేయించగలుగుతావు. నువ్వు వాక్యంతో నింపబడితే ఇక నీకు తిరిగే లేదు. హల్లెలూయా.